హాయ్, ఐఎమ్ రాజీవ్ వైఎస్ఆర్, CEO థండర్ప్లస్. మేమేం చేస్తామంటే ఎలక్ట్రిక్ వెహికల్స్ ఛార్జింగ్ స్టేషన్స్ హైదరాబాద్లోనే కాకుండా దేశం నలుమూలలు కూడా పెడుతుంటాం. యాజ్ ఆఫ్ నౌ ఇంతవరకు 16 రాష్ట్రాల్లో 40 సిటీస్లో ఇంచుమించు 1000+ ఛార్జెస్, 250+ ఛార్జింగ్ హబ్స్ కూడా మనం పెట్టడం జరిగింది. పొరపాటు మీరు ఒకవేళ హైదరాబాద్ టు విజయవాడ వెళ్తున్నారంటే హైదరాబాద్, విజయవాడ, సూర్యాపేట, లోగిలిలో, తర్వాత విజయవాడ CA కన్వెన్షన్ దగ్గర ఇవన్నీ చోట్ల కూడా మన ఛార్జింగ్ స్టేషన్స్ ఉంటాయి. నౌ వాట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్ ఈస్ ఈ టై హైదరాబాద్ అండ్ కండక్ట్ చేస్తున్నటువంటి ది గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమిట్, దానికి ప్రీరన్ అయినటువంటి హైదరాబాద్ ఆంటర్‌ప్రెన్యూర్స్ సమిట్లో పార్టిసిపేట్ చేయడం మాకు చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే 2 రకాలుగా ఆనందంగా ఉంది. ఒకటి ఏంటంటే ఆంటర్‌ప్రెన్యూర్ జర్నీలో తరచుగా వచ్చేది సక్సెస్ కాదు, ఫెయిల్యూరే. తరచుగా వచ్చేది యాక్సెప్టెన్స్ కాదు, రిజెక్షనే. అటువంటి టైంలో ఆల్రెడీ సక్సెస్ అయిన వాళ్ళు, వాళ్ళ యొక్క స్టోరీస్ కానీ, వాళ్ళ యొక్క కష్టాలు కానీ, వాళ్ళు ఏ విధంగా రిజెక్ట్ చేయబడ్డారు అవన్నీ షేర్ చేస్తూ వాటన్నిటిని మేము అధిగమించి ఇదిగో ఇక్కడ ఇలా ఉన్నాము అనేటువంటి మాట చెప్పడం, అది వినడం మాకెంతో చాలా ఇన్స్పిరేషన్గా ఉంటుంది. సెకండ్ ఏంటంటే దిస్ అవార్డ్. సో ఈ టై హైదరాబాద్ చాప్టర్ ఏం చేస్తుందంటే ఇంచుమించు ఒక 400 నుంచి 500 స్టార్టప్స్ని రివ్యూ చేసి వాళ్ళ అప్లికేషన్స్ని తీసుకొని స్ట్రింజెంట్ ప్రాసెస్లో వాళ్ళందరినీ డ్యూ డిలిజెన్స్ చేసి ఒక 5 minutes టైం మాకు ఇచ్చి మా ప్రజెంటేషన్ విని ఇవన్నీ చేశాక ఆ 500లోంచి ఒక 50 స్టార్టప్స్ని తీసుకొని వచ్చి ఈరోజు మమ్మల్ని ఇక్కడ రికగ్నైజ్ చేయడం అయితే మాత్రం మాకు చాలా ఆనందంగా ఉంది. వీ బిలీవ్ అండ్ వీ థింక్ దట్ దిస్ ఇస్ ద ఫస్ట్ స్టెప్. ఎంత వేల ప్రయాణమైన ఒక్క అడుగుతో మొదలవుద్ది కాబట్టి మాకు కూడా అవే ఆశలు, అవే నిరీక్షణ ఉంది. ఏంటంటే ఎక్కడికో మేము చేరుకుంటామని. అయితే అది ఇదిగో ఈ చిన్న అవార్డు ద్వారా మొదలైందని మేము నమ్ముతున్నాం. వీఆర్ లుకింగ్ ఫార్వర్డ్ ఫర్ ఈవెన్ మోర్ కొలాబరేషన్ విత్ టై, నాట్ జస్ట్ ది హైదరాబాద్ చాప్టర్ బట్ ది ఎంటైర్ global chapter, and then see how Thunderplus can benefit with this particular association, and we are in the mission to completely eliminate the charger anxiety from the Indian EV ecosystem, and we hope that you all join us in this mission. కొత్తగా వచ్చే ఆంటర్‌ప్రెన్యూర్స్కి అయితే మెంటల్గా ప్రిపేర్ అయ్యి రండి బ్రదర్. ఏంటంటే బ్రదర్స్ ఆర్ సిస్టర్స్, ఒకటి మీరు సక్సెస్ టేస్ట్ చేసే ముందు కనీసం ఒక 99 ఫెయిల్యూర్స్ అయితే టేస్ట్ చేస్తారు. ఎవరైతే 99 కాస్త తట్టుకుని ఆ ఒకటో దాని వరకు వెయిట్ చేస్తారో వాళ్ళే ఆ 100వ స్టెప్లో సక్సెస్ ఫీల్ చేస్తారు. ప్లస్ ఇంకొకటి ఏంటంటే చాలా మందికి ఆంటర్‌ప్రెన్యూర్ అవ్వాలని, స్టార్ట్అప్ పెట్టాలనేటువంటి ఇది ఉంటుంది, కానీ దానికి సంబంధించినటువంటి ప్లానింగ్ కూడా చూసుకోవాలి. ఒకవేళ నిజంగా ఇంట్లో మీకు ఫినాన్షియల్గా అంత ఇమీడియట్ సపోర్ట్ లేకుండా ఉంటే మై రికమెండేషన్ ఈజ్ డోంట్ జంప్. మంచిగా ఉద్యోగం చేయండి, స్కిల్స్ బిల్డ్ చేసుకోండి, కార్పస్ బిల్డ్ చేసుకోండి. మీరే మీ స్టార్టప్లో నెలకు ఒక RD చేస్తుంటాం కదా, అలా నెలకు ఒక 20,000, 30,000, 40,000 చేస్తూ ఉండండి. అలా మీరు ఒక 50 months చేశారనుకోండి, మీకు తెలియకుండానే ఒక లక్ష నుంచి 10 లక్షలు మీరే చేసుకుంటారు. అప్పుడు ఎవరి మీద మీరు డిపెండ్ అవ్వకుండా, ఒకవేళ మీ స్టార్టప్ ఫెయిల్ అయినా సరే మీ ఇంట్లో వాళ్ళని పోషించడానికి ఎక్కడ ఇబ్బంది పడకుండా యూ హ్యావ్ ఎ సర్ప్లస్ రిజల్ట్. ఇలా ప్లాన్ చేసుకుని మాత్రమే మీరు వెళ్ళాలి. కానీ అందరూ చూస్తున్నారు కదని నేను స్టార్టప్లోకి వెళ్ళిపోతానని వెళ్ళి ఉన్నదంతా అందులో పెట్టి బాధపడే కంటే ప్లాన్డ్గా చేసుకుంటే దెర్ ఇస్ నథింగ్ నోబడీ కెనాట్ అచీవ్. అంటే ప్రతిదీ ఎవరైనా సాధించగలరు. ఇంతమంది సాధించారంటే మీరు కూడా సాధించగలరు. చిన్న ప్రణాళిక, ప్లానింగ్ కరెక్ట్గా ఉంటే మాత్రం యుల్ బి వెరీ సక్సెస్ఫుల్. మీ వల్ల ఫ్యామిలీ మాత్రం స్ట్రగుల్ అవ్వకూడదు. దట్స్ మై మెయిన్ ఇంటెంట్. థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ది వెరీ బెస్ట్ హైబీస్ టీవీ. థ్యాంక్ యూ సో మచ్.